ఈ వీడియోలో ఈ టర్టిల్ ఎక్కడ దొరుకుతుందో చెప్తా చూడండి. రెడీగా ఉండండిరా. హలో అక్వామన్, మొన్న సరదాగా ఒక ఆక్వేరియం షాప్ ని విజిట్ చేస్తే అక్కడ చాలా బెటా ఫిష్లు ఉన్నాయి. మన దగ్గర ఆల్రెడీ ఇన్ని బెటా ఫిష్లు ఉన్నా ఇంకోటి తీసుకుందామని ఫిక్స్ అయ్యా. నీకు షుగర్ ఉందా భయ్యా? ఈ హాబీ స్టార్ట్ చేస్తే ఇంతే భయ్యా, ఒక్క చేపతో ఆగలేం. అక్కడ చూస్తే ఏమో చాలా బెటా ఫిష్లు ఉన్నాయి. అసలు ఏది తీసుకోవాలని కన్ఫ్యూజ్ అయిపోయా. నన్ను ఎక్కువ కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్లో నన్ను నేనే కొట్టేసుకుంటాను. ఇంకా ఫైనల్ గా ఈ నీమో క్యాండీ బెటా ఫిష్ తీసుకోవాలా లేకపోతే ఈ నీమో క్యాండీ బెటా ఫిష్ తీసుకోవాలా అని చెప్పి చాలాసేపు ఆలోచించి ఇదే తీసుకుందామని ఫిక్స్ అయ్యి ఇది ప్యాక్ చేసి ఇచ్చేయమన్నా. ఈ స్టోర్ పేరు వచ్చేసి బెటా ఫిష్ హైదరాబాద్. ఇది తార్నాకాలో లొకేట్ అయి ఉంది. ఫర్దర్ డీటెయిల్స్ కామెంట్స్ లో పిన్ చేసి పెడతా చూడండి. అయితే వీళ్ళు ఫిష్ ప్యాకింగ్ కూడా చాలా వెరైటీగా చేశారు భయ్య. రబ్బర్ బ్యాండ్ వేయకుండా సేఫ్ గా సీలేసి ఇచ్చారు. అసలు ఐడియా ఎలా వస్తుంది మీకు? ఇంకా బెటా ఫిష్ కి మంచి హై క్వాలిటీ ఫుడ్ తీసుకున్నాక పక్కన నాకు ఈ టర్టిల్స్ కూడా కనిపించాయి. మన హల్క్ గడ్ని కూడా ఇక్కడే తీసుకున్నా. సో మీలో కూడా ఎవరికైనా టర్టిల్స్ కావాలంటే వీళ్ళని సంప్రదించండి. వీడు మన రంగోలి, ఇది మన సిసిలియా. ఇప్పుడు మన కొత్త బెటా ఫిష్ ని కూడా తెచ్చేసుకున్నాం. కాకపోతే వీడికి సరైన ట్యాంక్ సెటప్ లేదు. ఏదో ఉన్న ట్యాంక్లోనే వేసి పెట్టాను ప్రస్తుతానికి. ఫస్ట్ అయితే అక్లిమేట్ చేశాను. ఒక 20 మినిట్స్ అక్లిమేట్ అయ్యాక తీసి మనోడిని ఈ కొత్త ట్యాంక్లో వేసేసాను. త్వరలోనే వీడికి ఒక చిన్న అక్వేరియం కొని మంచి సెటప్ చేస్తా. సో స్టే ట్యూన్డ్. మాకు నమ్మకం లేదోరా, ఏం అనుకోకు. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.